హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం చూడబోయేది ఓవర్లాపింగ్ అలౌడ్ అండ్ నాట్ అలౌడ్ విత్ మూరే. నేను ముందే గీసుకొచ్చాను. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మై ప్రీవియస్ వీడియోస్, నా మౌస్ కొంచెం ఇష్యూ ఉంది. సో నేను ముందే వేరే చోట గీస్తే స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అనమాట. మీకు నేను డయాగ్రామ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది. ముందు వీడియోస్ కంటే ఇది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ట్రస్ట్ మీ. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, మనం చెప్పిన మూర్ అండ్ మీలో మోస్ట్ అండ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏంటిది? స్టేట్ రికగ్నిషన్ కాకుండా నెంబర్ ఆఫ్ స్టేట్స్ యూస్డ్. నేను నా సీక్వెన్స్ 4 బిట్స్ అయితే నా మూరేలో 5 బిట్స్ వాడతాను. ఓ మై గాడ్, ఇట్స్ హ్యాపెనింగ్ అగైన్. n+1 బిట్స్ వాడతాను. n+1 స్టేట్స్ వాడతాను. ఇక్కడ అదే అవుతుంది. నా సీక్వెన్స్ ఏంటిది? 1010. మై సీక్వెన్స్ ఇస్ 1010. అండ్ డినోట్ చేయడం కూడా మనము మీ మీలలో ఎలా చేసాము? ఏ ముందుకి ఇక్కడ మన ఇన్పుట్ బై నా అవుట్పుట్. ఇక్కడ ఈ ఈ ప్రాసెస్లో చెప్పాను కదా నా అవుట్పుట్ ఇక్కడ. బట్ మూరేలో ఏంటిది అంటే స్టేట్ కింద ఇది ఉంది చూసారా, ఇది మన అవుట్పుట్ చెప్తుంది అనమాట. స్టేట్ కింద అన్నది మన అవుట్పుట్ చెప్తుంది. సో ఇప్పుడు మన సీక్వెన్స్ 4 డిజిట్స్, మన సీక్వెన్స్ 4 బిట్స్. మూరే కాబట్టి 5 స్టేట్స్, ఏబిసిడిఈ. లాస్ట్ స్టేట్లో ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది కదా, అందుకే E/1. ఫస్ట్ ఫస్ట్ నాకు 1 వచ్చింది కాబట్టి నేను ముందుకెళ్ళాను. 1 వచ్చింది. మై గాడ్, 1 వచ్చింది, నేను ముందుకెళ్ళాను. నెక్స్ట్ 1 వచ్చింది, పర్లేదు. ఒకవేళ 0 వస్తే 1 వచ్చేదాకా నేను మళ్ళీ స్టార్ట్ పాయింట్లోనే ఉండాలి కదా, సో అందుకే రైట్ బ్యాక్. నెక్స్ట్ ఇక్కడ నాకు 1 వచ్చింది. నెక్స్ట్ థింగ్ 10 రావచ్చు లేదా 11 రావచ్చు. 10 వచ్చింది, 10 వస్తే పర్లేదు. 0 వచ్చింది, ముందుకు వెళ్ళిపోయాను. లేదు, ఒకవేళ 1 వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడే 0 నడుస్తుంది. నాకు 1 వచ్చింది. సో నేను ఏం చేస్తాను? ఇక్కడే రైట్ బ్యాక్ చేస్తా ఉంటాను. ఇక్కడ నాకు 1 ఉంది కదా, ఈ బిట్లో నాకు 1 ఉంది. నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? 1 వచ్చింది నాకు. నేను నా సీక్వెన్స్కి ఎంత మ్యాప్ అయితే అంత మ్యాప్ అయ్యేటట్టు చూసుకుంటున్నాను. E1 నాకు ఇది ఒకటే మ్యాప్ అవుతుంది, E1 నా. సో ఇప్పుడు సీక్వెన్స్లో ఫస్ట్ 1 వచ్చేసింది. E1 ఎక్కడుంది? ఇవన్నీ నాకు ఎక్కడికి వెళ్తే డిటెక్ట్ అవుతుంది? ఇవన్నీ నాకు ఎక్కడికి వెళ్తే ఉంటుంది? బి పొజిషన్లోకి వెళ్తే ఉంటుంది, అందుకే బి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు 10 వస్తుంది. 10 తర్వాత నాకు కాంబినేషన్స్ ఏంటిది? 100, 101. 101 వచ్చింది, 1 వచ్చింది, ముందుకెళ్ళిపోయా. 100 వచ్చింది. ఇప్పుడు నా సీక్వెన్స్ 1010, నాకు 100 వచ్చింది. ఫస్ట్ 0, అసలు నా సీక్వెన్సే మ్యాచ్ అవ్వట్లేదు. 0. సో నేను 0 ఏ స్టేట్లో ఉంది? 0 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అందుకే ఇటు వచ్చేసా అనమాట. అందుకే ఆ, అందుకే ఇక్కడికి వచ్చేసా, 0 వచ్చింది కాబట్టి. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ బై రాయట్లేదు, ఎందుకంటే అది మీలోనే అది. ఓ మై గాడ్, మై మైక్. ఎందుకంటే అది మీలేలో రాస్తాను, మూరేలో రాయం. మూరే డిఫరెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నాకు 101 వచ్చింది. నెక్స్ట్ పాసిబుల్ కేసు ఏంటిది? 1010 లేదా 1011. 1010 వస్తే నా అవుట్పుట్ డిటెక్ట్ అయింది, ముందుకు వచ్చేసాను. నా E1 నా అవుట్పుట్ ఇక్కడ డిటెక్ట్ అయిపోయింది. 1011 వచ్చింది, నా సీక్వెన్స్ ఏంటిది? 1010. సో నేను మ్యాక్సిమం ఓవర్లాప్ చేయడానికి ట్రై చేస్తాను. 1 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? 11 ఉంది, ఓకే, మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ వన్ ఎక్కడ ఉంది? సో నాకు వన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడికి జంప్ అయిపోయా. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టేట్లో కూడా నాకు కొన్ని సీక్వెన్సెస్ వస్తాయి కదా. ఇక్కడ నాకు 1010 ఉంది. దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్. 1010 నాకేమో ఆప్షన్స్ ఉన్నాయి. 1010 వస్తుంది లేదా 1010 ఇప్పుడు 1010 100 100. నా సీక్వెన్స్ ఏంటిది? 10
వెయిట్, ఇక్కడ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది దిస్ విల్ బి డైస్. ఐ నీడ్ టు చెక్ మై మౌస్. అసలు చాలా ఇట్స్ డిస్టర్బింగ్ మీ అలాట్. మై సీక్వెన్సెస్ 1010. నా స్టేట్లో ఉన్నది 10100 అనుకుందాం. 0 ఫస్ట్ బిట్టే మ్యాచ్ అవ్వట్లేదు. సో ఏం చేస్తాను, 0 రైట్ బ్యాక్ చేసేసాను స్టార్టింగ్కి. మళ్ళీ లేదు, ఇప్పుడు 10101 1 మ్యాచ్ అయింది. 01 లేదు, 1. సో 1 ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది. సో 1 వచ్చింది కాబట్టి బీకే రైట్ బ్యాక్ చేసేసాం. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. మీరు ఓవర్లాపింగ్ చూసాక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, చెప్తాను. సో ఏంటిది, 1 వచ్చింది ముందుకు వచ్చాను, 0 వచ్చింది 1 వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. నెక్స్ట్ 0 వచ్చింది ముందుకు వచ్చాను, 1 ఒకవేళ 1 ఉంది అనుకుంటే 1 సీక్వెన్స్ ఓకే డిటెక్ట్ అయింది, కాకపోతే 1 ఎక్కడ ఉంది, బిలో ఉంది. సో ఇక్కడ బి దగ్గరే ఉంటాను. నెక్స్ట్ 101 వచ్చింది ముందుకు వచ్చాను, 100 ఏది మ్యాచ్ అవ్వట్లేదు ఫస్ట్. సో 0 ఏం చేస్తాను, డైరెక్ట్గా స్టార్టింగ్ దానికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఏముంది 101 ఉంది, నాకు 100 రావచ్చు, 1011 రావచ్చు. 100 వస్తే సీక్వెన్స్ డిటెక్ట్ అయింది, ముందుకు పంపించేసాను. 1011 నా సీక్వెన్స్ ఏంటిది, ఇది 1 మ్యాచ్ అయింది. 1110 మ్యాచ్ అవ్వట్లేదు, నాకు స్టార్టింగ్ బిట్ ఒకటి, ఈ బిట్ ఒకటే మ్యాచ్ అవుతుంది. సో ఒకటి 1 వచ్చే బిట్, 1 వచ్చే స్టేట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అందుకే ఇక్కడికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఈ దగ్గర ఏంటిది 1010 ఉంది, ఇక్కడ ఓవర్లాపింగ్ లోడ్. సో 10100 నా సీక్వెన్స్ 1010, ఇది నేను డిటెక్ట్ చేయాల్సిన సీక్వెన్స్. 0 స్టార్టింగే రావట్లేదు. సో నేను ఏం చేస్తాను, 0 ఇక్కడ 0 ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయాను. ఇప్పుడు 10101 సో వాట్ ఐ విల్ డూ, 1 ఓకే 01 రావట్లేదు, బట్ 101 మ్యాచ్ అవుతుంది కదా, 101 మ్యాచ్ అవుతుంది కదా, 101 మ్యాచ్ అవుతుంది కదా, యూఆర్ అండర్స్టాండింగ్. 10101 నా సీక్వెన్స్ ఏంటిది, 1010. 1 ఫస్ట్ బిట్ మ్యాచ్ అయింది. సో ఓకే 01 ఓకే మ్యాచ్ అవ్వట్లేదు. 101 నా సగం సీక్వెన్స్ వస్తుంది ఇక్కడ. సో ఈ 101 అన్నది ఏ స్టేట్లో ఉంది, డి స్టేట్లో ఉంది కదా, డి స్టేట్లో నాకు 101 అన్న నెంబర్ సేవ్ అయ్యాను. సో 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ ఈ పాయింట్ తర్వాత ఈ తర్వాత 1 వచ్చింది అనుకోండి, నేను డైరెక్ట్గా డీకి వెళ్ళిపోతే నాకు ఈ 3 బిట్స్ ఆల్రెడీ సేవ్ అయ్యి, ఈ 3 బిట్స్ ఆల్రెడీ వచ్చేసాయి కదా. నెక్స్ట్ 0 వస్తే మళ్ళీ అవుట్పుట్ 1 అయిపోతుంది, లేదా 1 వచ్చింది అంటే మళ్ళీ గో టు బి. అర్థమవుతుందా? సో ఇప్పుడు 101 వచ్చింది, నాకు ఇక్కడ 3 బిట్స్ నాకు ఇక్కడ ఓవర్లాప్ అవుతున్నాయి, నాకు 3 బిట్స్ కలిసి వస్తున్నాయి. 101 ఏ స్టేట్లో ఉంది, డి స్టేట్లో ఉంది, అందుకే 1 వచ్చిన వెంటనే డీకి వెళ్ళిపోయారు. ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. ఐఎమ్ రియల్లీ సారీ, మై మౌస్ ఇస్ మై మౌస్ కరెక్ట్గా పని చేయట్లేదు. ఐ హోప్ యూఆర్ అండర్స్టాండింగ్. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాలేదు అంటే కమెంట్, ఐ విల్ మేక్ అన్ అదర్ వీడియో, ఐ విల్ మేక్ అన్ అదర్ ఫ్రెష్ వీడియో. థ్యాంక్స్ ఎ లాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నేను మీకు కొత్త టాపిక్స్ చూస్తుంటాను, మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా నేను కొంచెం రష్ చేశాను అన్న విషయం నాకు తెలుసు. మై మౌస్ ఇట్స్ గివింగ్ మీ లాట్ ఆఫ్ ట్రబుల్. ఐఎమ్ రియల్లీ సారీ. మీకు ఇంకా కొత్త టాపిక్స్ తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.